హార్డ్ డిస్క్లను అడవిలో పాడేసిన ప్రణీత్రావు అట. అబ్బాబ్బా ఒకసారి దీని గురించి కూడా చదువుదాం. హార్డ్ డిస్క్లను అడవిలో పడేసిన ప్రణీత్రావు రెండో రోజు విచారణ వెల్లడించినట్లు సమాచారం. అడవిలో ఏం లేదు, ఆయన బెండ్ తీస్తే అన్ని బయటపడతాయి, ఆయన దగ్గరే ఉంటే వాస్తవంగా చెప్పాలంటే. ఇగో స్పెషల్ ఇంటెలిజెన్స్ ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్లను కట్టర్లతో కత్తిరించి వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండో రోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మంగళ బుధవారంలో నిందితుడిని వికారాబాద్ తీసుకెళ్లి హార్డ్ డిస్క్ శకలాలు వెతికి స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆదివారం రహస్య ప్రాంతానికి తరలించి విచారించారు. రెండో రోజైన సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించారు. పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేసినప్పటికీ నిఘా విభాగంలో అనుభవం ఉండి ప్రస్తుతం పశ్చిమ మండలంలో పనిచేసిన ఓ ఏసీబీ స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరితో కూడిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఈ కేసు సంచలన సృష్టి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్లు మూసివేసి ఫిర్యాదుదారులను మినహా ఇతరులను లోనికి అనుమతించలేదు. మధ్యాహ్న భోజన విరామం మినహా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విచారణ కొనసాగింది. నిఘా సమాచారం ధ్వంసంపై విచారణ అధికారులు ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. అసలు సమాచారం దుడిపి వేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ప్రత్యేకంగా కొన్ని హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేశారని అడిగినట్లు సమాచారం. ప్రణీత్తో కలిసి ఎస్ఐబిలో పనిచేసి ప్రస్తుతం నల్గొండ జిల్లా సీఏగా ఉన్న మరో అధికారిని పోలీసులు సోమవారం పిలిపించారు. శాసనసభ ఎన్నికలకు ముందు ప్రణీత్తో కలిసి ఈ సీఐ పనిచేసినట్టు గుర్తించారు. ఆయన విచారించి పంపించేశారు. ప్రణీత్తో కలిసి ఎస్ఐబిలో పనిచేసిన మరికొందరు కూడా పిలిపించి విచారించే అవకాశం ఉందని తెలిసింది. సో హార్డ్ డిస్క్లను అడవిలో పారేసినట్ట ఆ దుర్మార్గుడు. మొత్తానికి ఇక నాకు తెలిసి అడవిలో ఏం పారేసినాడు అంతా వాళ్ళకు రాంగ్ సమాచారం ఇస్తూ ఉన్నాడు. రాంగ్ సమాచారం ఇచ్చి ఈరోజు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సిగ్గుండాలి కొంచెమైనా, ఇంకా రావాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది, చాలామంది బుక్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. హార్డ్ డిస్క్లను అడవిలో పాడేసిన ప్రణీత్రావు అట. అబ్బాబ్బా ఒకసారి దీని గురించి కూడా చదువుదాం. హార్డ్ డిస్క్లను అడవిలో పడేసిన ప్రణీత్రావు రెండో రోజు విచారణ వెల్లడించినట్లు సమాచారం. అడవిలో ఏం లేదు, ఆయన బెండ్ తీస్తే అన్ని బయటపడతాయి, ఆయన దగ్గరే ఉంటే వాస్తవంగా చెప్పాలంటే. ఇగో స్పెషల్ ఇంటెలిజెన్స్ ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్లను కట్టర్లతో కత్తిరించి వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండో రోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. దీంతో మంగళ బుధవారంలో నిందితుడిని వికారాబాద్ తీసుకెళ్లి హార్డ్ డిస్క్ శకలాలు వెతికి స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆదివారం రహస్య ప్రాంతానికి తరలించి విచారించారు. రెండో రోజైన సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించారు. పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేసినప్పటికీ నిఘా విభాగంలో అనుభవం ఉండి ప్రస్తుతం పశ్చిమ మండలంలో పనిచేసిన ఓ ఏసీబీ స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరితో కూడిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఈ కేసు సంచలన సృష్టి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్లు మూసివేసి ఫిర్యాదుదారులను మినహా ఇతరులను లోనికి అనుమతించలేదు. మధ్యాహ్న భోజన విరామం మినహా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విచారణ కొనసాగింది. నిఘా సమాచారం ధ్వంసంపై విచారణ అధికారులు ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. అసలు సమాచారం దుడిపి వేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ప్రత్యేకంగా కొన్ని హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేశారని అడిగినట్లు సమాచారం. ప్రణీత్తో కలిసి ఎస్ఐబిలో పనిచేసి ప్రస్తుతం నల్గొండ జిల్లా సీఏగా ఉన్న మరో అధికారిని పోలీసులు సోమవారం పిలిపించారు. శాసనసభ ఎన్నికలకు ముందు ప్రణీత్తో కలిసి ఈ సీఐ పనిచేసినట్టు గుర్తించారు. ఆయన విచారించి పంపించేశారు. ప్రణీత్తో కలిసి ఎస్ఐబిలో పనిచేసిన మరికొందరు కూడా పిలిపించి విచారించే అవకాశం ఉందని తెలిసింది. సో హార్డ్ డిస్క్లను అడవిలో పారేసినట్ట ఆ దుర్మార్గుడు. మొత్తానికి ఇక నాకు తెలిసి అడవిలో ఏం పారేసినాడు అంతా వాళ్ళకు రాంగ్ సమాచారం ఇస్తూ ఉన్నాడు. రాంగ్ సమాచారం ఇచ్చి ఈరోజు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సిగ్గుండాలి కొంచెమైనా, ఇంకా రావాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది, చాలామంది బుక్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది.